తెలుగు పరిశ్రమను చూసి బాలీవుడ్ భయపడుతోందా? టాలీవుడ్ హీరోలు ఎదగడాన్ని అక్కడి హీరోలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ విడుదలవుతోన్న వేళ బీటౌన్ స్టార్ హీరోలు చేస్తున్న పనులు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా డంకీ సినిమాతో వస్తున్న షారుఖ్ ఖాన్ చేస్తున్న చేష్టలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ప్రభాస్ సలార్ మానియా ముందు డంకీ కనిపించకపోవడంతో షారుఖ్ ఖాన్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పఠాన్ జవాన్ తరువాత వస్తున్న మూవీ కావడంతో డంకీ సినిమాకు ఖచ్చితంగా భారీ బుకింగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాడు షారుఖ్ ఖాన్. తీరా సిచ్యువేషన్ చూస్తే దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత సినిమాలతో పోలిస్తే బుకింగ్స్ బాగా పడిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది తన ఉనికికే ప్రమాదంగా మారేలా ఉందని భయపడిన షారుఖ్ ముందు జాగ్రత్తగా నార్త్ లో సలార్ కంటే ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ ని చేజిక్కించుకున్నాడట. అంతేకాదు డంకీకి ఎక్కువ స్క్రీన్లు షోలు పడేలా ముందస్తు బుకింగ్స్ కనిపించేలా ఎత్తుగడలు వేస్తున్నాడట. ఇందుకోసం నార్త్ సెంటిమెంట్ ను వాడుతున్నాడట షారుఖ్. బాలీవుడ్ అంతటా ఇప్పటికే నార్త్ ఫీలింగ్ లేపిన షారుఖ్ టీం ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోకుంటే రాబోయే రోజుల్లో బాలీవుడ్ సినిమాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఎగ్జిబిటర్లకు ఇండైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేసిందట. దీంతో భయపడి డంకీకే ప్రాధాన్యం ఇస్తున్నారట. ఇక షారుఖ్ సినిమాకు 50,000 నుంచి 1,00,000 టికెట్లు అమ్ముడుపోయాయని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నారు క్రిటిక్స్. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ దాకా డంకీ సలార్ల థియేటర్ షేరింగ్ నిష్పత్తి 65:35 గా ఉందని తెలిసిందే. ఇవి కాకుండా యానిమల్, ఆక్వామన్ లకు అవసరమైన స్క్రీన్లను రిజర్వ్ చేసి పెడుతున్నారట. మరోవైపు హిందీ సైట్లు, పత్రికల కథనాలు సలార్ గురించి నెగటివ్ గా వండడం మొదలుపెట్టాయి. మొదటి రోజు వచ్చే హిందీ రివ్యూలు ఖచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ ని ప్రభావితం చేసేలా ఉంటాయని ప్రభాస్ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. మరి నార్త్ ఆడుతున్న ఈ చీప్ గేమ్ ను సలార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.